హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ప్రతి సినిమాకు హీరో హీరోయిన్ డైరెక్టర్స్ మేకర్స్ అందరూ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. ప్రమోషన్స్లో భాగంగా ప్రెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ చేస్తుంటారు. ఈ మధ్య ప్రమోషన్స్ కొత్తగా చేస్తున్నారు. తండేల్ మూవీ ముందు నాగ చైతన్య సాయి పల్లవి ట్విట్టర్లో నెటిజన్స్ అడిగిన క్వశ్చన్స్ని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసినట్లుగా చేసి రిలీజ్ చేయడం వల్ల తండేల్ మూవీకి మంచి రీచ్ వచ్చిందనే చెప్పాలి. అలాగే సందీప్ కిషన్ మజాకా ప్రమోషన్స్ ఏకంగా పాట షూటింగ్ టైంలో మీడియాను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. అదే బాటలో నడుస్తున్నారు ఇప్పుడు రాబిన్ హుడ్ టీం. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ వెంకీ నితిన్ కలిసి ఒక ఫన్నీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో హీరో నితిన్ వెల్కమ్ టు హానెస్ట్ పాడ్కాస్ట్ అంటూ యాంకర్లా క్వశ్చన్స్ అడిగారు. దానికి డైరెక్టర్ వెంకీ కుడుముల ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. అలాగే ప్రతి హీరోకి డైరెక్టర్ ని కొన్ని క్వశ్చన్స్ అడగాలని ఉంటుందని, అది హానెస్ట్ గా ఆన్సర్ చేయాలి అని నితిన్ అనడంతో అసలు హానెస్ట్ అంటే నా అంత హానెస్ట్ గా ఎవరు చెప్పరు అనడం కొత్తగా అనిపించిందనే చెప్పాలి. ప్రతి ప్రేక్షకుడికి ఉన్న డౌట్ ఏంటంటే హీరో ఫైట్ సీన్ లో హీరో రౌడీలను కొడుతూ ఉంటే అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు ఎందుకు వస్తారో అని ప్రేక్షకుడి డౌట్ ని నితిన్ అడిగితే దానికి వెంకీ ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని అసిస్టెంట్ డైరెక్టర్ ని ఒక్కొక్కరిని పంపమంటానని చెప్పారు. ఇలాంటి ఫన్నీ క్వశ్చన్స్ తో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేయడం చాలా కొత్తగా ఆలోచించారంటున్నారు నెటిజన్స్. దీనితో పాటు హీరోయిన్స్ అంటే నార్త్ అమ్మాయిలే తీసుకుంటారా అన్న ప్రశ్నకు మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని నా హీరోయిన్లందరూ సౌత్ ఇండియన్స్ వారే అని చెప్పడం హైలైట్ గా నిలిచిందే. అన్నిటికంటే ఇదివరకు సినిమా అయిపోగానే శుభం కార్డు వేసేవారు కదా, ఇప్పుడు ఎందుకు వేయట్లేదు అన్నందుకు సినిమా రిలీజ్ అయ్యాక కదా తెలిసేది శుభమా అశుభమా అని వెరైటీ ఆన్సర్ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ కుడుముల. ఇలా ఫన్నీ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసి ప్రమోషన్స్ చేయడం చాలా కొత్తగా అనిపించిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్ మిస్టర్ వెంకీ కుదుముల. పాడ్కాస్ట్ ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉండరన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు. ఆనెస్ట్గా. గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. వావ్. ఓకే. క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేసింది? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ చేస్తాడు. అప్పుడు నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఎలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళకి ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళకి ముందే తెలుసా, ఎలా? ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే. అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28, 2025. ఎస్. ఆనెస్ట్లీ.